హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తున్నా అండి. అదే ఫ్యూజిలీ పాస్తా. ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి, అన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము. ఇంకా స్పైసెస్. ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, నేను 1 కప్ పాస్తా తీసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాము. వాటర్ బాగా బాయిల్ అయింది కదండి, పైన నొరగంతా వస్తుంది కదా, ఒకసారి తీసి చెక్ చేసుకుందాము. ఉడికిపోయినాయండి, వాటర్లోంచి సపరేట్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందండి, ఆనియన్స్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. నెక్స్ట్ క్యారెట్ వేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. టమాటో కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ కొంచెం హైలో పెట్టుకుని వేయించుకోవాలండి. 1 కప్పు బ్లాక్ సోయా సాస్ వేసుకుంటున్నామండి. 2 స్పూన్స్ టమాటా చిల్లీ సాస్ వేసుకున్నాము. ఒక ప్యాకెట్ పాస్తా మసాలా ఉంటుందండి, అది వేసేసుకున్నాం ఫుల్గా. ఇందాక మనం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాము, ఆనియన్స్ వేసేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే మొత్తం ఫ్లేవర్స్ అన్ని కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న పాస్తాని ఇందులో వేసేసుకున్నాము. హైలో పెట్టుకుని టోస్ట్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. బౌల్లో సర్వ్ చేసుకున్నాం. ఇంతే అండి, టేస్టీ ఫ్యూజిలీ పాస్తా రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.